హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకైతే ఒక సరికొత్త మొబైల్తో వచ్చేసాను సార్. అయితే మనకి ఆ మొబైల్ నేమ్ చూసుకున్నట్లయితే మనకి మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో అని చెప్పొచ్చు. అయితే మనకి మోటోరోలా ఎడ్జ్ 20 సిరీస్ నుంచి అయితే మనకి 3 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్. అయితే మనకి మోటోరోలా ఎడ్జ్ 20 అని చెప్పొచ్చు, అలాగే మనకి ఎడ్జ్ 20 ప్రో అని చెప్పొచ్చు, ఎడ్జ్ 20 ప్రో లైట్ కూడా అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ 3 మొబైల్స్ కూడా మన ఇండియాలో అయితే అతి త్వరలో అయితే మనకి లాంచ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో నుంచి అయితే మనకి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయాలిగా, పక్కన బెల్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే నేను ఒక 40 లైక్స్ టార్గెట్ పెడతాను. లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ కొంటే ఈ మొబైల్ మనం చూసుకున్నట్లయితే మనకి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి బిల్డ్ క్వాలిటీ చూద్దాం ఫ్రెండ్స్. మనకి బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ కొంటే చూసుకున్నట్లయితే గ్లాస్ బాడీతో వస్తుంది. అలాగే ఫ్రంట్ కూడా చూసుకున్నట్లయితే మనకి కోర్నింగ్ గొర్రెల గ్లాస్ V5తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే రౌండ్ ఫ్రేమ్ కూడా చూసుకున్నట్లయితే మనకి గ్లాస్ బాడీతో వస్తుంది. మొబైల్గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫుల్ గ్లాస్ బాడీతో వస్తుంది ఫ్రెండ్స్ మొబైల్ అయితే. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ మనం బ్యాక్ సైడ్ టాప్ లెఫ్ట్లో చూసుకున్నట్లయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అలాగే డ్యూయల్ LED ఫ్లాష్తో కూడా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి బ్యాక్ సైడ్లో మనకి సెంటర్లో చూసుకున్నట్లయితే మనకి మోటోరోలా బ్రాండ్తో వస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుందని చెప్పచ్చు ఫ్రెండ్స్ మొబైల్ చూడడానికి కూడా. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ మనం హైట్ చూసుకున్నట్లయితే మనకి 165mm అని చెప్పొచ్చు. అలాగే వెయిట్ చూసుకున్నట్లయితే మనకి 185 అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, 185 గ్రామ్స్ అని చెప్పొచ్చు. అయితే మనం ఈ మొబైల్స్ని అయితే మనకి 3 కలర్స్లో అయితే లాంచ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే మనకి మిడ్ నైట్ బ్లూ, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లెదర్ బ్లూ అని చెప్పొచ్చు. అలాగే లాస్ట్ వన్గా చూసుకున్నట్లయితే మనకి వైట్ కలర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం ఈ మొబైల్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి OLED డిస్ప్లే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 6.67 ఇంచెస్ అని చెప్పొచ్చు. అలాగే ఈ మొబైల్ యొక్క ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది. మనకి ఆస్పెక్ట్ రేషియో చూసుకున్నట్లయితే మనకి 20:9 అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం ఈ మొబైల్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 393 ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉందని చెప్పొచ్చు. అలాగే ఈ మొబైల్ యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే మనకి 144 Hz అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే అయితే మనకి సూపర్ ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మాత్రం అంటే ఈ మధ్య కాలంలో వచ్చే మొబైల్స్లో మాత్రం ఇటువంటి డిస్ప్లే అయితే మనకి లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ చూసుకున్నట్లయితే మనకి కోర్నింగ్ గొర్రెల గ్లాస్ అంటే మనకి V5 అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ మొబైల్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మనకి చిప్సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 అని చెప్పొచ్చు. మనకి ఇది ఒక హై లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మొబైల్ మనం చూసుకున్నట్లయితే మనకి CPU చూసుకున్నట్లయితే మనకి 3.2 GHz క్లాక్ స్పీడ్తో రన్ అవుతుంది. అలాగే ఫ్యాబ్రికేషన్ అయితే మనకి 7nm వస్తుంది. గ్రాఫిక్స్ అయితే మనకి చూసుకున్నట్లయితే మనకి Adreno 650 అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక ఇది అతి పెద్దదని చెప్పొచ్చు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ర్యామ్ చూసుకున్నట్లయితే మనకి 12GB ర్యామ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. 12GB ర్యామ్ అంటే ఒక హై లెవెల్లో ఉంటుంది. ఒక గేమ్స్ ఆడడానికైనా దేనికైనా సరే ఒక హై లెవెల్ అంటే చెప్పొచ్చు. ఇక మనకి టోటల్గా పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మనకి సూపర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్లో మనకి కెమెరా సెటప్ చూద్దాం. ఇప్పుడు మనకి కెమెరా సెటప్ అయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్రైమరీ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 108 MP అని చెప్పొచ్చు. అదికంటే మనకి వైడ్ యాంగిల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఫోటోస్ ఒక రేంజ్లో అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 16 MP అని చెప్పొచ్చు. అది కూడా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక లాస్ట్ అయితే మనకి సూపర్ అని చెప్పొచ్చు. టర్టరీ కెమెరా చూసుకున్నట్లయితే మనకి థర్డ్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి ఇది మనకి 8 MP. ఇది మనం చూసుకున్నట్లయితే మనకి పారాస్కోప్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే మనకి ఇంకా మనకి గోరుల్లో కూడా ఏమున్నదని కదా మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇది పారాస్కోప్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది సూపర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ మనం చూసుకున్నట్లయితే మనకి ఆటో ఫోకస్ ఉంది, డ్యూయల్ LED ఫ్లాష్ ఉంది. అలాగే కెమెరా ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి డిజిటల్ జూమ్ ఉంది, టచ్ టు ఫోకస్ ఉంది, ఫేస్ డిటెక్షన్ ఉంది, ఆటో ఫోకస్ ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ మొబైల్ మనం చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ కెమెరా కూడా మనకి చాలా బాగా ఇచ్చారని చెప్పొచ్చు. అది కూడా మనకి 32 MP అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇది ఈ మొబైల్కి ఒక హైలైట్ ఏంటంటే మనకి ఒక కెమెరా సెటప్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. కెమెరా అయితే మనకి సూపర్ ఉంది ఫ్రెండ్స్. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మొబైల్ మనకి బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకి 4500 mAh బ్యాటరీ అని చెప్పొచ్చు. కొంచెం చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రైస్లో చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. కానీ ఈ మొబైల్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అది కూడా మనకి టర్బో చార్జర్ 30 వాట్ ఛార్జర్తో వస్తుంది ఫ్రెండ్స్.
ఈ మొబైల్ యొక్క పిన్ చూసుకున్నట్లయితే మనకి యూఎస్బి టైప్ సి అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకి 256 GB అని చెప్పొచ్చు. మనకి ఇక ఎక్స్టర్నల్ మెమరీ కూడా అయితే అనౌన్స్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్లో చూసుకున్నట్లయితే మనకి నెట్వర్క్ అండ్ కనెక్షన్ చూసుకున్నట్లయితే మనకి సపోర్ట్ అంటే సిమ్ సైజ్ నెట్వర్క్ సపోర్ట్ చూసుకున్నట్లయితే మనకి 5G అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. డ్యూయల్ సిమ్తో వస్తుంది. సిమ్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి నానో సైజ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మొబైల్లో చూసుకున్నట్లయితే మనకి FM రేడియో అయితే మనకి ఇవ్వలేడు, లౌడ్ స్పీకర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆడియో జాక్ చూసుకున్నట్లయితే మనకి ఆడియో జాక్ 3.5 mm కాదు, ఇది చూసుకున్నట్లయితే మనకి యూఎస్బి టైప్ సి పిన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ చూసుకున్నట్టు ఫింగర్ ప్రింట్ పొజిషన్ చూసుకున్నట్లయితే మనకి ఆన్ స్క్రీన్ చెప్పొచ్చు. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్నట్లయితే మనకి ఆప్టికల్ సెన్సార్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫేస్ అన్లాక్ కూడా ఉందని చెప్పొచ్చు. అలాగే మనం లాస్ట్గా చూసుకున్నట్లయితే మనకి ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 37,000 అని చెప్పొచ్చు. అది కూడా మన ఇండియాలో 37,000లో లాంచ్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువలో లాంచ్ చేస్తున్నారు అనేది మన ఇండియాలో లాంచ్ చేసే చూడాలి ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ మొబైల్లో మీకు ఏ ఫీచర్ నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పకుండా చేయండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియోకి అయితే నేను ఒక 40 likes అయితే టార్గెట్ పెట్టిన, లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.